పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో ఉన్న ఓటర్లు మాత్రం పండుగే పండుగ. ఎలక్షన్ నామినేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయోత్సవాలు ర్యాలీ జరుపుకునేంత వరకు గూడా ఆ గ్రామంలో చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్ద ఎత్తున డబ్బులకు గావచ్చు, లేకపోతే మద్యానికి గావచ్చు, లేకపోతే మటను, చికెన్‌కు అలవాటు పడి గ్రామాభివృద్ధి కుంటుపడుతున్నది. ఈ తరుణంలో ఇప్పుడు మనం జూస్తున్నాము గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ పడ్డది. ఇప్పుడు మనం ప్రస్తుతము సూర్యాపేట జిల్లా ఆత్మకూరు రామన్నగూడెం గ్రామంలో ఉన్నాము. ఒక పెద్ద మనిషి రెడ్డి గారు ఇక్కడ చూస్తున్నాం మనం. ఒక హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది. ఇచ్చట ఎలాంటి వాల్ డోర్ పోస్టర్‌లు అంటించరాదు. మేము డబ్బు తీసుకోము, ఓటు వేయము. ప్రభావితము చేయని యెడల చర్య తీసుకోబడును. ఈ ఇల్లు సీసీ కెమెరా పరిధిలో ఉన్నదని పెట్టడం జరిగింది. అసలు ఇది ఎందుకు పెట్టడం జరిగిందో వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎందుకు మీరు ఎక్కడ లేని విధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు 3 విడతలు కొనసాగుతున్నాయి. ఎక్కడ గూడా ఎవరు కూడా ఇలాంటి బోర్డులు హెచ్చరికలు బోర్డులు పెట్టలేదు. ఎప్పుడు ఓట్లొస్తాయా? ఎప్పుడు డబ్బులు తీసుకుందామా? ఎప్పుడు దండుకుందామా? ఓటుకు 2000 అడుగుదామా? 3000 అడుగుదామా? లేకపోతే చీరలు అడుగుదామా? లేకపోతే సార్లు అడుగుదామా? లేకపోతే డబ్బా, మద్యమా అని చూస్తున్న ఈ తరుణంలో మీరెందుకు దీన్ని పెట్టడం జరిగింది? మేము గ్రామ పంచాయతీ డివైడ్ అయ్యి ఒక 5, 6 పీరియడ్‌లు జరిగింది. 5, 6 పీరియడ్‌ల నుంచైనా కూడా డబ్బులు ఇస్తున్నారు. మనం ఏం పని అడగలేకపోతున్నాము. ఏందంటే నాకు పుణ్యానికేసినవా? నా డబ్బులు తీసుకున్నావు గదా! నాకు ఫండ్స్ వస్తున్నాయా? ఫండ్స్ వస్తే చేస్తా లేకపోతే లేదని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మనం ఇంకా డబ్బులు తీసుకొని వాళ్ళ కాడ 100, 50 తీసుకొని మనం ఓట్లేసుకుంటూ పోయి, మన ఊరిని మనం అభివృద్ధి చేయకుండా కుంటుపరిచేట్టు చేసుకోవడం బాగలేదు కాబట్టికనే నేను ఇప్పటిమైనా మార్పుదల తెచ్చుకొని గ్రామం అంతా మారాలనే ఉద్దేశంతోని ఇది రాపియడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఓటు వచ్చి ఎన్ని సంవత్సరాలైతుంది? అసలు మీకు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ గ్రామం ఎట్లా అభివృద్ధి చెందింది? నాకు ఓటు హక్కొచ్చి చాలా రోజులైంది గానీ, అంతకుముందు గ్రామ పంచాయతీ కమాండ్‌లో ఉండే. ఇప్పుడు డివైడ్ అయినాయి. 2 గ్రామ పంచాయతీలు డివైడ్ అయిన కాంచెని ఒక 5, 6 పీరియడ్‌లు జరిగింది. 5, 6 పీరియడ్‌లో కూడా ఎవరిని కూడా ఏమి అడిగేటట్టు లేదు. ఎక్కడేసే గొంగడు అక్కడే ఉంది. అక్కడనే ఉన్నది. ఇంతుకుడుగా కనీసానికి ఒక నల్లా కాడికి పోతే ఆ నీళ్ళు రివర్స్ పోతున్నాయి. మళ్ళీ అయ్యే నీళ్ళు తాగుతున్నాం. జబ్బులు రావటం. ఏంది అని చెప్పానంటే ఎవరిని కూడా అడిగేటట్టు కూడా అయిపోయింది. ఆ పని చేయాలంటే మా దగ్గర పైసలు లేవు. ఉన్నాయి మొత్తం ఎలక్షన్ ఖర్చు పెట్టి. ముఖ్యంగా మీరు చెప్పండి రెడ్డి గారు. మీ గ్రామ యువతకు లేకపోతే మీ గ్రామ ఓటర్లకు మీరేం చెప్పబోతున్నారు? మా గ్రామ యువతకు డబ్బులకు గాని, మధ్యాహ్నం గాని మనం అవి పిలవపడొద్దు. మనకు మందు, డబ్బులు వద్దు. మనకు నచ్చిన క్యాండిడేట్ గెలిపించుకొని మనం పని చేయించుకుందాం. గ్రామం డెవలప్ చేసుకుందాం. ఓకే. రెడ్డి గారి శ్రీమతి గారు ఉన్నారు. అమ్మ చెప్పండి మీకు ఓటొచ్చి ఎన్ని సంవత్సరాలైతుంది? ఎట్లా ఉంది గ్రామం? ఆ ఓటొచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైతుంది ఆ! నా చెప్పండి. పెళ్ళైనంక 46 ఏండ్లయితుంది. ఆ! 46 ఏండ్లకు 2, 3 సంవత్సరాలకు ఓటొచ్చింది. ఆ ఓటొచ్చిన కాంచి ఇక ఎప్పుడు డబ్బులు తీసుకొని ఏస్తుర్రు. మేము ఏం పని చేయలేము. మీరు పుణ్యానికి ఏస్తుర్రమ్మా డబ్బు తీసుకుంటుంటే ఏస్తుర్రు. ఏం పని చేయనమ్మా మాట్లాడుతుర్రు. మురికాలల్లో ఏమన్నా ఏ పని చేయాలన్నా మీరు డబ్బు తీసుకొని ఇచ్చించటికి మేము ఏం చేయలేము. మీ ఇచ్చిన ఊరుకోవాలని ఏం పని చేయలేకపోతుర్రు. అంటే మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది తల్లి? ఎందుకొచ్చినంటే ఇప్పుడు అన్ని వర్గాలు ఎక్కువైపోయినాయి. హ్మ్. ఏ వర్గాలకు అది ఎవరి ఇష్టం ఉన్నప్పుడు ఆళ్ళు ఏసుకోవాలి. కానీ మనం మాత్రం డబ్బు తీసుకోకుంటే ఏద్దాం. ఎటు ప్రేమ ఉంటే అటే ఏసుకుందాం గానీ, డబ్బు తీసుకోకుంటే ఏయాలే. ఎందుకంటే ఏదైనా అడగాలంటే అడగలేకపోతున్నాం. చేయలేకపోతున్నాం. సరే డబ్బు తీసుకోకుంటుంటే ఆళ్ళకి గూడా ఏం తీసుకోలే గదా! ఉట్టిగనే ఏసిర్రు గదా! సరే ఆళ్ళకి గూడా ఓ పని చేసి పెడదాం అని చెప్పి ఆళ్ళకి దయదలిచి ఏత్తరని మేము ఇట్లా ఏసినాం. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఆత్మకూరు మండలము రామన్నగూడెం గ్రామంలో ఇక్కడ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు చెప్పేది ఒకటేందంటే, ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకొని ఓటేస్తామో గ్రామం అభివృద్ధిలో ఉండదు, కుంటుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు 1 కాదు, 2 కాదు సుమారు ఒక అభ్యర్థి పోటీలో నిలబడుతుండంటే సుమారు 25 లక్షలు పైబడే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిధులు ఇయ్యకపోతే అతన్ని మనం అడిగే విధానం ఏది ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే డబ్బులుతోనే పని. ఏదైతే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండో అదే డబ్బులు పెట్టి గ్రామం అభివృద్ధి చేస్తే మాత్రము బాగుంటుంది. ఇక్కడ మురికి కాలువ సమస్య కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్ల సమస్య కావచ్చు, ఇంకా అనేక సమస్యలు కూడా తాండవిస్తున్నాయి. వారు రెడ్డి గారు శ్రీమతి గారు ఒకటే చెప్తున్నారు. సుమారు మా గ్రామం సెపరేట్ అయ్యి ఒక 5, 6 దఫాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా మా గ్రామం ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడే ఉంది. ఇప్పటికైనా యువత కావచ్చు, ఓటర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు డబ్బు లేకుండా ఓట్లో పాల్గొందాం. ఖచ్చితంగా మంచి వ్యక్తిని సర్పంచ్‌గా అభ్యర్థిగా గెలిపించుకుందాం. అప్పుడే అతన్ని నిలదీద్దాం. ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అవుతుందని కూడా వీళ్ళంతా కూడా పేర్కొంటున్నారు.